హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో మినపగారెలు మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు సాఫ్ట్గా, ఫ్లఫీగా, ఇంకా నూనె ఎక్కువ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి. నార్మలీ మిక్సీలో రుబ్బుకునే వారికి ఇవి హార్డ్గా వచ్చేస్తుంటాయండి. అలా ప్రాబ్లం రాకుండా ఈజీ ప్రొసీజర్లో గారెల్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకున్నానండి. నేను ఇక్కడ తొక్క లేనివి యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తొక్క ఉన్న మినపగుళ్ళని తీసుకుంటే వాటిని ఒక 6 నుంచి 7 గంటల పాటు ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి. తొక్కలేని మినపప్పు లేదా మినపగుళ్ళు అయితే ఒక 2 గంటలకి చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు నానపెట్టుకోండి. 2 గంటలకి నాకు ఇక్కడ పప్పు అనేది చక్కగా నానిపోయిందండి. ఇలా పప్పు చక్కగా నానిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న మిక్సింగ్ జార్ని యూజ్ చేస్తున్నానండి. చిన్న మిక్సింగ్ జార్లో ఇలా పప్పుని రుబ్బుకుంటే తక్కువ వాటర్లో పప్పు అనేది చక్కగా గ్రైండ్ అవుతుంది. పిండి అనేది గారెలకి రుబ్బుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది తక్కువగా వేసుకొని పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. ఇక్కడ చూపించినట్టు పిండి అనేది గట్టిగా, ఇంకా ఎక్కడ పలుకు లేకుండా ఫైన్గా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న తర్వాత అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మిగతా బ్యాచ్ను కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పప్పు మొత్తాన్ని ఇదే ప్రొసీజర్లో గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిలో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఈ పిండిలో వంట సోడా ఏమీ యాడ్ చేయలేదండి. మీరు కావాలి అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చూపించిన ప్రొసీజర్లో చేసుకుంటే వంట సోడా ఏమీ అవసరం లేదండి. అలాగే వంట సోడా ఒకవేళ యాడ్ చేస్తే మీకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక బీటర్తో అయినా, స్పూన్తో అయినా లేదా చేత్తో అయినా ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు కంటిన్యూగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా ఫ్లఫీగా అవుతుందండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఫుల్గా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న పిండిని కాస్త ఈ బౌల్లో వేసి చూడండి పిండి అనేది ఇలా పైకి తేలుతుంది. అంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇలా చేసుకున్న పిండితో మనం గారెలు చేసుకుంటే ఎప్పుడు చేసినా 100% పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చేయిని ఇలా తడి చేసుకొని కాస్త గారెల పిండి తీసుకొని ఇలా గారెలు షేప్ ఇస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఈజీగా వేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసం మళ్ళీ వీడియోలో ఇంకో ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు గారెల కోసం నేను ఇక్కడ ఆయిల్ అనేది ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని గారెల్ని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. పిండి అనేది మనం తక్కువ వాటర్ వేసుకొని చక్కగా రుబ్బుకుంటే ఇలా ఈజీగా గారెలు అనేవి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి రుబ్బుకునేటప్పుడు వాటర్ అనేది కొంచెమైనా ఎక్కువ అయిపోతే రుబ్బుకున్న పిండిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే పిండి అనేది గట్టిపడుతుందండి. తర్వాత ఇలా గారెలు ప్రిపేర్ చేసుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కడాయికి సరిపడా గారెలు యాడ్ చేసుకున్నాం కదా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు అన్ని వైపులా బాగా వేగి మంచి గోల్డెన్ కలర్కి టర్న్ అయినంత వరకు మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ గారెలని లో ఫ్లేమ్లో వేయిస్తే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. అలాగే హై ఫ్లేమ్లో వేయించుకుంటే తొందరగా రంగు వచ్చేస్తుంది, బట్ లోపల పచ్చిగా ఉండిపోతుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత గారెలు బాగా వేగి ఇలా గోల్డెన్ కలర్కి టర్న్ అవుతాయండి. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా పూజల్లో, వ్రతాల్లో ప్రసాదాలుగా కూడా పెడతారండి. ఎప్పుడు చేసినా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు 100% పక్కాగా వస్తుంది. గారెలన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసం మరో ప్రొసీజర్ చూపిస్తున్నానండి. కింద వైపు ఫ్లాట్గా ఉన్న గిన్నె అయినా లేదా ప్లేట్ అయినా తీసుకొని కాస్త వాటర్తో ఈ గిన్నెని వైప్ చేసుకోండి. వాటర్తో ఇలా వైప్ చేసుకున్న తర్వాత గారెల పిండి తీసుకొని గిన్నె పైన గారెలు షేప్ ఇచ్చి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, వాటర్తో వైప్ చేసుకొని కొంచెం పిండిని తీసుకొని గారెల షేప్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడమే. ఇలా చేసుకున్న మీకు గారెలు అనేవి ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.